హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఒక కొత్త స్టోరీ స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మన బ్రోకెన్ సోల్స్లో రిషి పార్ట్ అంత ఇంపార్టెన్స్ లేదు అని చాలామంది ఫీల్ అవుతున్నారు. ఇంపార్టెన్స్ అని కాదు, రిషిలు అలా దూరంగా ఉంటే చూడలేకపోతున్నారు అని అంటున్నారు. అందుకే దానికి కాంపెన్సేషన్గా ఈ స్టోరీ చెప్దామని డిసైడ్ అయ్యా. చూద్దాం ఇదైనా నచ్చుతుందో లేదో. అండ్ ఈ స్టోరీకి మీరు సెలెక్ట్ చేసిందే పెట్టాం, ప్రియమైన రిషి. ఇందులో ఉన్న ప్రతి క్యారెక్టర్ అందరికీ రిషి అంటే చాలా ఇష్టం. అందరూ కూడా చాలా ప్రేమగా చూసుకుంటారు రిషిని. అలాగే రిషికి కూడా తన ఫ్యామిలీ అంటే ప్రాణం. సరే, స్టోరీని స్టార్ట్ చేసేద్దాము. గౌతమ్ ఇలా చెప్తాడు ఒక స్టేజ్ మీద మైక్ తీసుకుని. హలో ఎవ్రీవన్, ఐ యామ్ గౌతమ్. ఈరోజు ఈ స్పెషల్ అకేషన్కి హోస్ట్ నేనే. యంగేజ్లోనే ఎంతో సాధించి ఇంతవరకు వచ్చిన గ్రేట్ బిజినెస్ మ్యాన్ సక్సెస్ పార్టీలో మీరంతా ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఆలస్యం చేయకుండా మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న జెమ్, అందరి ఫేవరెట్, తన ఫ్యామిలీ గారాల మూట అండ్ తను నా బెస్ట్ ఫ్రెండ్ అయినందుకు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నానా? ఇంకా మీ టైం వేస్ట్ చేయకుండా మీరు ఎదురు చూస్తున్నట్టుగానే తన్ని స్టేజ్ మీదకి పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్ ద గ్రేట్ బిజినెస్ మ్యాన్, యంగ్ అండ్ డైనమిక్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మిస్టర్ రిషేంద్ర భూషణ్. అందరూ ఇంకా విజిల్స్, క్లాప్స్ కొడుతూ ఫుల్గా అరుస్తూ ఉంటారు. రిషి స్టేజ్ మీదకి వచ్చి హాయ్ ఎవ్రీవన్ అనగానే ఇంకా ఫుల్ కేకలు, విజిల్స్ వేస్తూ ఉంటారు. వాళ్ళు కొంచెం సైలెంట్ అయ్యాక మళ్ళీ మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. మీరంతా సక్సెస్ పార్టీకి వచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీరంతా నాకు సపోర్ట్ చేస్తూ నేను ఇంత హైట్స్కి, ఇంత లెవెల్కి ఎదగడానికి నా కోసం చాలా చేశారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ జర్మనీలో బ్రాంచ్ ఓపెన్ చేసినప్పుడు ఇది ఇంత సక్సెస్ఫుల్ అవుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ సక్సెస్ నా ఒక్కడిది మాత్రమే కాదు, ఇక్కడున్న మీ అందరిది. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అంటాడు. అందులో ఒక రిపోర్టర్ ఇలా అడుగుతాడు, సార్ మీ సక్సెస్కి మీరు సాటిస్ఫై అయ్యారా, లేదంటే మీ నుంచి ఇంకా ఏమైనా ఎక్స్పెక్ట్ చేయవచ్చా? లైఫ్ అనేది ఒక జర్నీ అండి. ఇది నా జర్నీలో ఒక భాగం మాత్రమే. ఫ్యూచర్లో ఇలాంటి సక్సెస్లు ఎన్నెన్నో సాధించడానికి కృషి చేస్తూనే ఉంటా. ఇంకో రిపోర్టర్ ఇలా అడుగుతాడు, సార్ మీ సక్సెస్కి వెనుక ఉన్నది ఎవరు? నా ఫ్యామిలీ. నేను ఇంత ఎత్తుకు ఎదిగా అంటే వాళ్ళే దానికి కారణం. సార్ నాదొక చిన్న రిక్వెస్ట్, నాదే కాదు ఇక్కడ ఉన్న వాళ్ళందరిది. మీ సక్సెస్కి కారణమైన మీ ఫ్యామిలీని మాకు ఇంట్రడ్యూస్ చేస్తారా? ఇప్పుడు వాళ్ళు ఇక్కడే ఉన్నారా అని అడుగుతాడు. నో, వాళ్ళు ఇప్పుడు ఇక్కడ లేరు, వాళ్ళు చాలా బిజీ అని రిషి గ్యాప్ ఇస్తాడు. ఇంత పెద్ద సక్సెస్ పార్టీలో ఫ్యామిలీ లేకపోవడం ఏంటి అని అందరూ క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూస్తూ ఉంటారు రిషి వైపు. వాళ్ళు రేపు నేను ఇండియా వెళ్ళగానే నా కోసం వెల్కమ్ చెప్పడం కోసం అన్ని అరేంజ్మెంట్స్ చేసుకుంటూ బిజీగా ఉన్నారు. 5 years తర్వాత నేను మళ్ళీ ఇండియా వెళ్తున్నా. ఓకే, మీరు రిక్వెస్ట్ చేసినట్టుగానే నా ఫ్యామిలీని ఇప్పుడు మీకు చూపిస్తా అని గౌతమ్కి సైక్ చేస్తాడు. గౌతమ్ స్టేజ్ పైకి వచ్చి ప్రొజెక్టర్ దగ్గర ల్యాప్టాప్తో స్లైడ్స్ చేస్తూ ఉంటాడనమాట. ఫొటోస్ డిస్ప్లే అవుతూ ఉంటాయి. మామ్, డాడ్, జగదీప్ భూషణ్ మై మామ్, మోస్ట్ లవబుల్ పర్సన్ ఇన్ ద వరల్డ్. మహేంద్ర భూషణ్ మై డాడ్. చూడ్డానికి సీరియస్గా, స్ట్రిక్ట్గా కనిపిస్తారు కానీ చాలా కైండ్ హార్టెడ్. పెద్దమ్మ, పెద్దనాన్న వీళ్ళు కూడా నన్ను కన్న పేరెంట్స్ అనే అనుకుంటా. వీళ్ళకి కూడా వాళ్ళ సొంత పిల్లల కంటే నేనంటేనే ఎక్కువ ప్రేమ. పెద్దన్నయ్య, వదిన శైలేంద్ర భూషణ్, ధరణి భూషణ్, వాళ్ళ బాబు బన్నీ. చిన్నన్నయ్య, వదిన మణీంద్ర భూషణ్, దియా భూషణ్, వాళ్ళ పాప పింకీ. ఇంట్లో అందరూ నాతోనే ప్రేమగా ఉన్నా కూడా వాళ్ళు ఎప్పుడూ జలసి ఫీల్ అవ్వలేదు, ఎందుకంటే వాళ్ళకు కూడా నేనంటేనే ఇష్టం. అండ్ ఈ పిడుగులు ఇద్దరు కూడా నేనే వాళ్ళకంటే ఏదో చిన్నపిల్లాడిలాగా ట్రీట్ చేస్తారు. నాకు వాళ్ళని ఎప్పుడెప్పుడు మీట్ అవుదామా అని ఉంది. అండ్ ఫైనల్గా నా క్యూట్ లిటిల్ సిస్టర్ అంజు. ఇదే నా లిటిల్ ఫ్యామిలీ అంటాడు. అందరూ షాకింగ్గా చూస్తారు, ఇది చిన్న ఫ్యామిలీ ఏంట్రా బాబు అన్నట్టు. ఓకే, ఐ నో మాది ఒక పెద్ద జాయింట్ ఫ్యామిలీ, కానీ వాళ్ళే నా లైఫ్, నా ఎవ్రీథింగ్. వాళ్ళకు కూడా నేనే ఆల్ టైమ్ ఫేవరెట్ పర్సన్ అని ఫుల్ స్మైల్ ఇస్తాడు. సార్ మరి మీ మ్యారేజ్ ఎప్పుడు అని ఇంకో రిపోర్టర్ అడుగుతాడు. దాని గురించి ఎప్పుడు నేను ఇప్పటి వరకు సీరియస్గా ఆలోచించలేదు. నేను ఇంకా తనని మీట్ అవ్వలేదు. చూడగానే నా హార్ట్ బీట్ రైజ్ అయ్యే అమ్మాయి ఇంకా కనిపించలేదు అని స్మైల్ ఇస్తాడు. సార్ మరి మీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? నా నెక్స్ట్ ప్లాన్ ఇమీడియట్గా నేను ఇక్కడ నుంచి ఇండియా వెళ్ళి నా ఫ్యామిలీని మీట్ అవ్వాలి, వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి. మీరంతా పార్టీని ఎంజాయ్ చేయండి, టేక్ కేర్, బాయ్ అని చెప్పి స్టేజ్ మీద నుంచి కిందకి దిగి వెళ్ళిపోతాడు. రిషి హెచ్వైడీలో ల్యాండ్ అవగానే తనకి చెప్పలేనంత ఆనందం అనమాట. మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేడు ఎంత హ్యాపీగా ఉన్నాడో. శైలేంద్ర, మను ఇద్దరు రిషి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. రిషి కనిపించగానే జంప్ చేసుకుని వెళ్ళి గట్టిగా హగ్ చేసుకుంటారు. ఆ ఫీలింగ్, ఆ మిస్సింగ్
రిషి ఆ బాండింగ్‌ని, ఆ ఫీలింగ్‌ని చాలా మిస్ అయ్యాడు ఈ 5 ఇయర్స్ కూడా. వాళ్ళ ముగ్గురు ఫేస్‌లో ఒక రకమైన గ్లో అనమాట హ్యాపీనెస్‌తో. వాళ్ళు ముగ్గురు ఏం మాట్లాడుకోవాలో తెలీదు. అలా నడుచుకుంటూ కార్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. శైలేంద్ర చాలా ఎమోషనల్ అవుతూ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయనమాట. వాటిని అలా హోల్డ్ చేసుకుంటాడు. ఏం మాట్లాడాలా అనేసి ఫ్లైట్ జర్నీ ఎలా ఉంది అంటూ కన్వర్జేషన్ స్టార్ట్ చేస్తాడు. రిషికి ఫ్లైట్ జర్నీ ఏం కొత్త కాదు. కానీ నిన్నటి జర్నీ మాత్రం చాలా కొత్త ఎక్స్‌పీరియన్స్. ఎప్పుడెప్పుడు ఇండియా వద్దామా? ఎప్పుడెప్పుడు తన ఫ్యామిలీని కలుద్దామా? అని ప్రతి క్షణం ఒక్కో యుగంలా అనిపిస్తది రిషికి. అదే చెప్తాడు. "నువ్వు అదే చెప్తావని మేము ఎక్స్‌పెక్ట్ చేసాం" అని ఇద్దరు స్మైల్ ఇస్తారు. అలా మాట్లాడుకుంటూ కార్ దగ్గరకొస్తారు. వాళ్ళేదో మళ్ళీ వేరే కన్వర్జేషన్ మాట్లాడుకునే లోపు శైలేంద్ర, మనుది ఇద్దరి ఫోన్ ఒకేసారి రింగ్ అవుతది. ఇద్దరు వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి చెరుకో పక్కకి తిరిగేస్తారు. వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేస్తారు గానీ అవతల వాళ్ళు వాళ్ళకి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వరు. రిషికి నవ్వొస్తూ ఉంటుంది. ఆళ్ళు చేసింది వాళ్ళ ప్రియమైన వదిన గారులే అని తెలుస్తుంది. ఆ తర్వాత వాళ్ళ ఫేసెస్ చూసి అర్థమవుతుంది రిషికి. తన వదినలు తన అన్నయ్యల్ని ఏమని తిడుతున్నారో కూడా ఎక్స్‌పెక్ట్ చేయగలడు. రిషి ల్యాండ్ అవ్వగానే రిషిని చూసిన వెంటనే వాళ్ళకి కాల్ చేసి బానే ఉన్నాడు, తనని మీట్ అయ్యామని ఫోన్ చేసి చెప్పనందుకు వాళ్ళకి క్లాస్ పీకుతూ ఉంటారు. ధరణి, నువ్వేం టెన్షన్ పడకు, తను సేఫ్‌గానే వచ్చాడు. అయినా తనకేం జర్నీ కొత్త కాదు కదా! తను నా ముందే ఉన్నాడు. నువ్వు పెడితే నేను కార్ స్టార్ట్ చేయాలి. వచ్చాక మాట్లాడదువులే అంటాడు. దియ్య బంగారం, ఫోన్ పెట్టమ్మా, అప్పుడే నీ మరిదిని ఇంటికి తీసుకొస్తా అని మను అంటాడు. వాళ్ళిద్దరూ ఫోన్ కట్ చేసి రిషి వైపు సాడ్‌గా చూస్తారు. ఆ తర్వాత శైలేంద్ర, మను ఒకళ్ళ ఫేస్ ఒకళ్ళు చూసుకుని అంటూ ఏడుస్తూ ఒకళ్ళనొకళ్ళు హగ్ చేసుకుంటారు. ఐ మీన్ కళ్ళలోంచి నీళ్ళు రావు. బ్రో, ఇంకెవ్వరూ మనల్ని పట్టించుకోరు అని మను అంటాడు. డోంట్ వరీ, నేనున్నానుగా అని శైలేంద్ర అంటాడు. రిషికి అప్పుడు అర్థం కాదు. ఏంటి బ్రో అని అడుగుతాడు. నీకు అర్థం కాదులే, వదిలే అంటారు. అప్పుడు అర్థమవుతుంది రిషికి వాళ్ళ ఫేసెస్ చూసి. ఓ, వీళ్ళు డ్రామాస్. ఇక నుంచి వీళ్ళు ఎవ్వరు పట్టించుకోరు. ఎందుకంటే నేను వచ్చేసాగా. ఈవెన్ వదినలు కూడా పట్టించుకోరు పాపం అనుకుని నవ్వుకుంటాడు. ఆ తర్వాత శైలేంద్ర కార్ స్టార్ట్ చేస్తారు. రిషి, మను వెనకాల కూర్చొని వాళ్ళ బిజినెస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. రిషి వాళ్ళ మ్యాన్షన్కి వెళ్ళాక కిందకి దిగేసరికి మొత్తం ఫ్యామిలీ మొత్తం బయట తన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. రిషి వాళ్ళ నాన్న, పెద్దనాన్న ఒక ప్రౌడ్గా చూస్తూ ఉంటారనమాట వాళ్ళ కొడుకుని గర్వంగా. ఆ తర్వాత దేవ్యాని, జగతి హారతి ఇచ్చి రిషిని లోపలికి తీసుకెళ్తారు. అంజు అయితే ఇంకా రిషికి అతుక్కుపోయి పక్కనే కూర్చుని ఉంటుంది. రిషి వదినలేమో తినిపిస్తూ ఉంటారు స్వీట్స్ రిషికి. బన్నీ, పింకులు అప్పుడే స్కూల్ నుంచి వచ్చి వాళ్ళు కూడా పరిగెట్టుకుంటూ వచ్చి రిషి మీదకి జంప్ చేసేసి హగ్ చేసేసుకుని వాళ్ళు ఎంత మిస్ అయ్యారో చెప్తూ ఉంటారు. అందరి కళ్ళల్లో కూడా రిషిని చూసినందుకు ఆనంద బాష్పాలు వస్తూ ఉంటాయి. ఈవెన్ రిషికి కూడాని. వాళ్ళు డైలీ రెగ్యులర్గా వీడియో కాల్స్లో మాట్లాడుకుంటున్నా కూడా అంత మిస్ అవుతారనమాట. వాళ్ళన్నీ అలా డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. రిషి సక్సెస్ గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు. కానీ రిషి వాళ్ళందరి ఫేసెస్ చూస్తూ, ఇది నా ఫ్యామిలీ, వీళ్ళు లేకుండా నేను లేను, వీళ్ళే నా సపోర్ట్, వీళ్ళే నా హ్యాపీనెస్, నా లైఫ్లో వీళ్ళు లేకపోతే అవి కూడా ఉండవు, అందుకే నేను మ్యారేజ్ చేసుకోవడానికి ఆలోచిస్తున్నా. ఒకవేళ ఆ వచ్చే అమ్మాయి నా ఫ్యామిలీతో సరిగ్గా కలవలేకపోతే, నా ఫ్యామిలీని నన్ను విడగొట్టడానికి ట్రై చేస్తే నేను భరించలేను. అయినా కానీ నా మ్యారేజ్ ఇంపాసిబుల్, ఎందుకంటే నేను ఇంకా అలాంటి అమ్మాయిని మీట్ అవ్వనే లేదు అనుకుంటూ రిషి తన థాట్స్లో ఉండిపోతాడు. ఈలోపు తన ఫ్యామిలీ అందరూ బన్నీని, పింకీని ఆట పట్టిస్తూ ఉంటారు. చూడండి, మీ బాబాయ్ అసలు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అంటూ కొంచెం వాళ్ళని ఏడిపిస్తూ ఉంటారు. ఓ గాడ్, ఒక్కొక్కసారి వీళ్ళు పెద్దవాళ్ళన్న సంగతి మర్చిపోయి ఇంకా నాటీగా బిహేవ్ చేస్తారు అనుకుంటాడు. రిషి పిల్లల వైపు చూసి కొంచెం చిన్నగా స్మైల్ ఇస్తాడు. బన్నీని చూస్తే ఇంకా సేమ్ రిషి జూనియర్ వెర్షన్ లాగే అనిపిస్తుంది. బన్నీ కూడా కొంచెం అయిపోయావు అన్నట్టు స్మైల్ ఇస్తాడు. గాడ్, ఈవిడ ఏదో నన్ను ఇరికిచ్చేలాగే ఉన్నాడే అనుకుంటాడు రిషి. అందరూ ఫుల్ మాట్లాడుకుంటూ ఉంటే స్టాప్ అని గట్టిగా అరుస్తాడు. అందరూ సైలెంట్ అయిపోతారు. అప్పుడు ఇలా అంటాడు. మిమ్మల్ని అందరినీ ఒక క్వశ్చన్ అడుగుతాను. మీ అందరికీ కూడా బాబాయ్ అంటే చాలా ఇష్టం కదా. మరి బాబాయ్కి మీ అందరిలోనూ ఎవరంటే బాగా ఇష్టం? బాబాయ్ అంటూ కొంచెం స్వీట్గా అడుగుతాడు, తన పేరే చెప్పమన్నట్టుగా. ఈ పిడుగు నన్ను ఇలా అరిగించాడేంటి? అసలు ఇప్పుడు నేను ఎవరి పేరు చెప్పాలి? నాకు అందరూ ఈక్వలే. రిషి ఏం చెప్దామా అని నోరు తెరిచేలోపే దేవ్యాని, జయతి వచ్చేసి రిషి 2 చేతులు పట్టుకుని చెరుకు వైపుకి లాక్కుంటూ, మన ఇంట్లో అందరికన్నా రిషియే మాకు ఇష్టం, రిషికి కూడా మేమంటేనే ఇష్టం కదా రిషి అని అడుగుతారు వాళ్ళు. ఆ తర్వాత మహేంద్ర అండ్ ఇంకా వాళ్ళ బ్రదర్ ఇద్దరు వచ్చి రిషిని వాళ్ళ వైపుకి లాగేసుకుని మధ్యలో నిలిచిపెట్టుకుని, ఏం కాదు, రిషికి మేమంటేనే బాగా ఇష్టం, ఎందుకంటే
తనొక బిజినెస్ మ్యాన్, మేమే తన ఐడల్స్ కదా రిషి అని అడుగుతారు. ఈలోపు ఇద్దరు అన్నగారులు వచ్చి రిషిని గట్టిగా హగ్ చేసుకుని, లేదు మా తమ్ముడికి మేమంటేనే ఇష్టం, నాతోనే ఫ్రెండ్లీగా ఉంటాడు అంటూ వాళ్ళు అంటారు. ఆ తర్వాత వదిన గారులు కూడా వచ్చేసి వాళ్ళిద్దరిని లాగేస్తారు. రిషి చేతులు పట్టుకుని, లేదు మా మరిది గారికి మేమంటేనే ఇష్టం అని వాళ్ళు అరుస్తారు. ఈలోపు అంజు వచ్చేసి, మీ అందరికన్నా కూడా నేనంటేనే ఎక్కువ ఇష్టం, నేను ఒక్క సిస్టర్ని కదా అన్నయ్య అంటుంది. అందరూ కూడా అలా వాదించుకుంటూ వాళ్ళ వైపుకి రిషిని లాక్కుంటూ ఉంటారు. అసలు నన్ను ఈ సిచ్యువేషన్లో పెట్టింది ఎవరు అన్నట్టు నిన్ను అని మనసులో అనుకుంటూ క్రాస్గా చూస్తాడు బన్నీ వైపు. బన్నీ నాలుగు బయటెట్టి రిషిని ఎక్కిరిస్తాడు, ఎందుకంటే అది రివెంజ్ అనమాట. వచ్చిన వెంటనే తను పట్టించుకోకుండా అందరితో మాట్లాడుతూ అలా బిజీగా ఉండిపోయినందుకు. అప్పుడు రిషి ఇలా అంటాడు, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, మీ అందరిలోకి ఎవరు నన్ను ఎక్కువగా ఇష్టపడుతున్నారు అంటే మీరందరూ కూడా మిమ్మల్ని మీకంటే కూడా నన్నే ఎక్కువ ఇష్టపడుతున్నారని నాకు తెలుసు, ఎందుకంటే నేను మీ ప్రియమైన రిషి కాబట్టి. అండ్ నాకు ఎవరంటే బాగా ఇష్టం కదా నెక్స్ట్ క్వశ్చన్, దానికి ఆన్సర్ నా ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీలో మనమంతా వేరు కాదు, అంతా ఒక్కళ్ళమే. ప్రపంచంలో నా ఫ్యామిలీని దేంతో కంపేర్ చేసినా నా ఫస్ట్ ప్రిఫరెన్స్ నా ఫ్యామిలీయే, అన్నిటికంటే నా ఫ్యామిలీ అంటేనే నాకు ఎక్కువ ఇష్టం అంటాడు. అందరూ చాలా గర్వంగా చూస్తారు రిషి వైపు. రిషి ఫ్యామిలీకి అదొక బ్యూటిఫుల్ మూమెంట్ అనమాట. చాలా రోజుల తర్వాత అందరికీ తెలుసు, అందరికీ కూడా రిషి అంటే ఇష్టం, రిషికి కూడా అందరూ ఈక్వల్లే అనేసేసి అందరూ ఇష్టమే అని. కానీ అది వర్డ్స్లో చెప్పుకుంటే వాళ్ళకి అదొక ఆనందం కదా. ఆ తర్వాత రిషి తన ఫ్యామిలీ మెంబర్స్ కోసం తెచ్చిన గిఫ్ట్స్ అన్నీ అందరికీ ఇస్తాడు. పిల్లలకి కూడా వాళ్ళ కోసం తీసుకొచ్చిన చాక్లెట్స్ ఇస్తాడు. వాళ్ళు ఒక పెద్ద స్మైల్ ఇస్తారు వాళ్ళ బాబాయ్కి. ఆ తర్వాత బన్నీ పింకీ రిషి పక్కనే కూర్చుని ఆ చాక్లెట్స్ని రిషితో షేర్ చేసుకుని తింటారు. అన్నిట్లోని వాళ్ళు ముగ్గురే కదా చిన్నపిల్లలు, వాళ్ళే పార్ట్నర్స్ ఇంట్లోని. సో అన్నయ్యలు వదినలు కూడా వాళ్ళ ముగ్గురిని అలా చూసి మురిసిపోతూ ఉంటారు. రిషి మనసులో ఎలా అనుకుంటాడు, సో ఇది నా ఫ్యామిలీ, నేను గత జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో తెలియదు, కానీ ఈ జన్మలో ఇంతమంది ప్రేమను పొందుతున్నా. ఓకే ఫ్రెండ్స్, అది సంగతి. మరి రిషిని తన ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ ఉండనివ్వండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మీట్ అవుదాం మన ప్రియమైన రిషిని. సో ఇప్పటి వరకు ఎవరైనా లైక్ చేయడం మర్చిపోతే కనుక వెంటనే లైక్ చేసేయండి. మీకు ఎలా అనిపించింది ఫస్ట్ ఎపిసోడ్? నచ్చిందా లేదంటే బోరింగ్గా అనిపించిందా? మీకు నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. రిషిధరాని మిస్ అవుతున్న ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ స్టోరీని షేర్ చేయాలి అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. బాయ్ బాయ్.